అస్సలాముఅలైకుం ఎవ్రీవన్ ఈ రోజు వచ్చేసి చూడండి స్వీట్ గుల్గుల్ చేస్తున్నాను దాని మేకింగ్ కోసం నేను వీడియో తీయలేకపోయానండి ఎందుకంటే నేను కూడా రోజా ఉంటాను కాబట్టి అంతా తీయాలి వీడియో అంటే చాలా ప్రాసెసింగే కదా అందుకోసం కొద్దిగా చేసేసాను దీంట్లో ఏం లేదండి బెల్లం 1 కప్ తీసుకోవాలి 1 కప్పు గోధుమ పిండి కొద్దిగా చిన్న కప్పు రవ్వ తర్వాత ఇలాచీ పౌడర్ తర్వాత గసగసాలు ఇవన్నీ మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి నానబెట్టుకోవాలన్నమాట ఒక 2 అవర్స్ ముందు అంతే చూడండి చాలా బాగుంటాయి నాకు వచ్చేసి ఎప్పుడు ఆల్ టైమ్ ఫేవరెట్ అన్నమాట అంత బాగుంటుంది చూసేయండి దీనికి స్వీట్ గుల్గుల్ అంటాము భలే యమ్మీగా ఉంటుంది కావాలంటే రెసిపీ కూడా కామెంట్ చేయండి నేను షేర్ చేస్తాను నెక్స్ట్ టైం చేసినప్పుడు డెఫినెట్గా ఈ రోజు వచ్చేసి మజిద్కి పంపడానికి చేస్తున్నా చూడండి చాలా స్ట్రెస్ వచ్చేసింది నాకు ఎందుకంటే ఈవినింగ్ కదా ఇది చేసేది రోజా ఉండి ఇట్లా డీప్ ఫ్రైస్ హీట్ చాలా ఎక్కువ అనిపిస్తుంది అయినా కూడా ఏం చేద్దాం మనము మజిద్కి పంపడానికి చేయాలి కదా అందుకోసం తొందరగా ప్యాకింగ్ చేసేది కూడా వీడియో తీయలేకపోయానండి అంత వర్క్ ఉన్నది నాకు తర్వాత ఇక్కడ మా ఆయన బ్రెడ్ ఆమ్లెట్ చేయని చెప్పారు ఇంకా ఇది కూడా చేస్తున్నాను ఈరోజే రెండు ఒకేసారి పెట్టుకున్నాను నేను ఒక్కదాన్నే కాబట్టి మా పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఇంకా మా హస్బెండ్ కొంచెం ఫ్రూట్స్ అవి ఎంత కట్ చేసుకున్నానులేండి తర్వాత నేను ఇక్కడ మిక్స్ చేసుకున్నా కదా లాస్ట్ టైం చూపించేసాను కదండి అందుకోసం నేను ఇప్పుడు మేకింగ్ అంటే మిక్స్ చేసేది ఏం చూపించలేదు ఓన్లీ ఫ్రై చేసేది ఒక్కటే చూపిస్తున్నాను చూడండి ఒకవేళ మీకు కావాలంటే మా షార్ట్లోనే ఉంది చూడండి ఏమేమి వేయిస్తానో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి ఒకసారి చూడండి చాలా ఈజీగా అయిపోతుంది ఎప్పుడైనా కొద్దిగా ఆకలి అవుతుందంటే ఇట్లా వేసుకుంటే బ్రెడ్ ఆమ్లెట్ చాలా బాగుంటుంది కొద్దిగా ఒక 2 బ్రెడ్స్ వేసుకుంటే మనకి కడుపు కూడా నిండుతుంది అంత టేస్టీగా ఉంటుందండి ఇది మా ఆయనకి చాలా ఫేవరెట్ కొద్దిగా టొమాటో సాస్ యాడ్ చేసుకొని తినేస్తే ఇంకా చాలా బాగా ఉంటుంది నేను వచ్చేసి చూసేయండి ఇక్కడ నేను చూడండి ఫ్రై చేస్తున్నాను తొందరగా టైం లేదు తొందరగా మజిద్కి వెళ్ళి అక్కడ కూడా అందరికీ పంచిన తర్వాత తింటాం కదా అందుకోసం కానీ రంజాన్ మాసంలో ఆ స్ట్రెస్ అదంతా దూరం అవుతుందండి మనము ఇట్లా చేసి పెడితే ఎవరికైనా పంచడానికి కూడా కుదరడం లేదు ఎవరు తీసుకొని వెళ్ళడానికి ఉండడం లేదు మా పిల్లలు వచ్చేసి మజిద్ దగ్గరనే ఉంటున్నారు అక్కడనే వాళ్ళ ఫాదర్ కంటే ముందే వెళ్ళిపోతున్నారు ఇక్కడ వచ్చేసి చూసేయండి బాగా ఫ్రై చేస్తున్నాను రంజాన్లో రోజా ఉండి మరి రెసిపీస్ చేసి తర్వాత వీడియోస్ తీసి మనం అప్లోడ్ చేస్తే ఎట్లా ఉంటుంది చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మన వీడియోస్కి ఇంకా చాలా రెస్పాన్స్ కావాలని నేను అనుకుంటున్నాను అంతే అండి వీడియో బాయ్